హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 21 ఎపిసోడ్ ని చూద్దాము. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షెన్లీ బయటకు వచ్చి చూస్తే ఒక టేబుల్ మీద మంచి మంచి ఫుడ్స్ అంతా ప్రిపేర్ చేసి రెడీగా ఉంది. ఆ ఫుడ్ డెకరేషన్ అంతా చూసి షెన్షి వంటలో కొంచెం కూడా మార్పు రాలేదు, సేమ్ ఇంతకు ముందులాగానే చాలా బాగా ప్రిపేర్ చేశారు అని అనుకుంటూ ఆ టేబుల్ ని తీసుకుని లోపలికి వెళ్ళిపోదాము అని వెళ్తూ ఉన్నప్పుడు హీరో పక్కనున్న రూమ్ నుండి బయటకు వస్తూ షెన్లీనే చూస్తూ ఉన్నాడు. షెన్లీ ఏమో ఆయన రూమ్ ఇక్కడ కూడా లేదు, కానీ అప్పుడప్పుడు ఈ రూమ్ నుండి బయటకు వస్తూ ఉన్నారు. రీజన్ ఏమై ఉంటుంది అని థింక్ చేస్తూ హీరోని పట్టించుకోనట్టు లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ హీరో ఏమో మనసులో మాట్లాడుకుంటూ ఉన్నాడు. నీ హెల్త్ ఎలా ఉంది, నీకు ఈ ఫుడ్ నచ్చిందా లేదా, ఇక్కడ ఏమైనా బోర్గా ఉందా, నీకు వేరే ఏమైనా కావాలా, ఆ సింహంతో కాసేపు ఆడుకో, అది నిన్నేమీ చేయదు అని అనుకుంటూ ఇంకా చాలా మ్యాటర్స్ నీతో చెప్పాలనుంది, కానీ నేను అలా చెప్పకూడదు, ఒకవేళ నేనే చెప్దామని అనుకున్నా కూడా షెన్లీ నాకు ఆ అవకాశాన్ని ఇవ్వదు అనేసి షిన్షి అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు. షెన్లీ ఫుల్ గా తినేసి ఆ టేబుల్ ని తీసుకుని వచ్చి బయట పెట్టేస్తుంది. ఇప్పుడు హీరో కనిపించడం లేదేంటి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఒకవేళ ఆ రూమ్ లో ఏమైనా ఉన్నాడా అనుకొని షెన్లీ ఆ రూమ్ లోకి వెళ్తూ ఉంది. ఆ రూమ్ ఎంట్రన్స్ చాలా గ్రాండ్ గా ఉంది, అందులో జెల్లీ టైప్ లో ఏదో ఒకటి ఉంది. దాన్ని షెన్లీ టచ్ చేసి చూస్తూ ఉంటే ఆ జెల్లీ లోపలికి చెయ్యి వెళ్తూ ఉంది. ఇదేంటి, దీని లోపల ఇంకో ప్లేస్ ఏదో ఉన్నట్టు ఉందే అనుకొని దాని లోపలికి షెన్లీ వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది అది హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరి జ్ఞాపక చిహ్నాలు ఉండే ప్లేస్ అని. అక్కడికే ఇప్పుడు షెన్లీ వచ్చి అదంతా చూసి షాక్ అయిపోతుంది. అసలు దీనికి పెద్ద సెక్యూరిటీ కూడా లేదు, అంత పెద్ద ఆదిదేవుళ్ళు ఉండే ఈ ప్లేస్ ఏంటి ఇంత ఫ్రీగా ఉందే అనుకొని లోపలికి వెళ్ళి అందరి నేమ్స్ ని షెన్లీ చదువుతూ ఉంటే అక్కడ ఉన్న ఆదిదేవుళ్ళంతా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అక్కడున్న జ్ఞాపక చిహ్నాలంతా ఎగురుకుంటూ వచ్చి షెన్లీ చుట్టూ తిరుగుతూ ఉంది. షెన్లీ అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ వాటిని చూస్తూ ఉండే లోపే చిఎన్జి అనే చిహ్నము షెన్లీకి దగ్గరగా వస్తూ ఉంది. అది కూడా ఒక ఆదిదేవుడి గారి జ్ఞాపక చిహ్నము అని షెన్లీకి అర్థమైపోతుంది. దాన్ని టచ్ చేయాలా వద్దా అని థింక్ చేస్తూ దాన్ని టచ్ చేయడానికి వెళ్తూ ఉంటే అంతలో ఆ బోర్డునే షెన్లీకి టచ్ అవుతుంది. టచ్ అవ్వగానే అది షెన్లీని ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. కొన్ని వేల సంవత్సరాలకి ముందు చిఎన్జి గు రిమైనింగ్ గాడ్స్ అందరూ కలిసి నిలబడుకొని ఉన్నారు. అప్పుడు గు వేగంగా వచ్చి కొత్త ఆదిదేవుడు ఈ లోకానికి వచ్చినట్టు ఉన్నారే అనేసి ప్రకృతి తనకి ఏం నేమ్ పెట్టింది అని అడుగుతూ ఉంటే షిన్షి అనే పేరు పెట్టింది అని చిఎన్జి అంటున్నాడు. ఏంటి షిన్షీనా, చాలా మంచి పేరు అనేసి గు చూస్తూ ఉన్నాడు. అంతలో సీనియర్ గార్డ్ మనం బుడ్డ షిన్షిని లోపలికి తీసుకొని వస్తున్నారు. షిన్షిని చూడగానే గూకి బాగా నచ్చేస్తుంది. వెంటనే గు షిన్షి దగ్గరికి వెళ్ళి ఇంక నుండి నువ్వు ఆదిదేవుడు ఫ్యామిలీలో ఒక మెంబర్వి, ఇంక నుండి మనమంతా ఒకటే ఫ్యామిలీ అని చెప్తూ ఉంటే మన బుడ్డ హీరో నవ్వుతూ ఉన్నాడు. ఇదంతా షెన్లీ చూసి ఓహో ఇదే మన షిన్షి పుట్టినప్పటి ఫస్ట్ మెమరీనా అని అనుకుంటూ దీన్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది, ఇంకా వేరే ఏమైనా మెమరీస్ ఉన్నాయా మీ దగ్గర అని షెన్లీ హ్యాపీగా అడుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మెమరీని చూపిస్తుంది ఆ చిఎన్జి చిహ్నము. ఇప్పుడు అందులో చిఎన్జి గు ఇద్దరూ కలిసి గేమ్ ఆడుకుంటూ ఉన్నప్పుడు గు హీరోని చూసి నువ్వు ఒక్క ఓటుతో నువ్వు నా దగ్గర ఓడిపోయావు, దాని గురించి ఏమీ బాధపడుకో అని గు అంటూ ఉంటే వెంటనే షిన్షి ఎవరు నాకు ఆ ఒక్క ఓటు వేయకుండా ఉనింది, నువ్వేనా అని చిఎన్జిని అడుగుతున్నాడు. దానికి చిఎన్జి అవును నేనే వేయలేదు, వేయకపోతే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటే ఒక్కసారి నా చేతిని చూడు అనేసి చేతి నుండి వాటర్ ని స్ప్రే చేస్తూ పో వెళ్ళి స్నానం చెయ్యు, అప్పుడైనా నీ మెదడు పనిచేస్తుందేమో చూద్దాము అనేసి షిన్షి అక్కడి నుండి మాయమైపోతున్నాడు. ఎప్పుడు చూడు అల్లరి చేస్తూ ఉంటాడు అనేసి చిఎన్జి నవ్వుకుంటూ ఉంటే అదంతా ఇప్పుడు షెన్లీ చూసి అప్పటి నుండి ఇప్పటిదాకా అల్లరి మాత్రం పోలేదు, ఇంకా ఏమైనా మెమరీస్ ఉన్నాయా అని అడుగుతూ ఉంది. ఇప్పుడు ఆ చిహ్నాలంతా షెన్లీ చుట్టూ తిరుగుతూ ఉంది. ఎందుకు వీటికి సెక్యూరిటీ లేదో నాకు అర్థం కావడం లేదు, ఏదో ఒక ఆర్డర్ లో దీన్ని అరేంజ్ చేసి పెట్టి ఉన్నారు, కానీ సెక్యూరిటీ లేకుండా ఎలా వదిలేస్తారా అని అనుకొని ఆ చిహ్నాల్ని టచ్ చేయడానికి వెళ్తూ ఉంటే నువ్వెక్కడికి వచ్చి ఉండకూడదు అని ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎవరా అని చూస్తే అది మన హీరోనే. నేను ఇప్పుడే ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాను అని షెన్లీ వెళ్ళిపోబోతుంటే చాలా లేట్ అయింది, నిన్ను చూసిన హ్యాపీనెస్ లో వాళ్ళు వాళ్ళ ఆర్డర్స్ ని కూడా మర్చిపోయి ఆర్డర్స్ లో లేకుండా ఉన్నారు, చాలా రోజుల తర్వాత కొత్త వాళ్ళు వాళ్ళని చూడ్డానికి వచ్చారు అని వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళకి నివాళులు అర్పించాలి అనేసి ఒక వైన్ బాటిల్ ని తీసుకుని వెళ్ళి అందరికీ కొంచెం కొంచెం
వైన్ని పోస్తున్నాడు మన హీరో. వెంటనే ఆ బోర్డ్స్ అంతా వాటి ప్లేస్ కి అవి వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాయి. షెన్లీ హీరోని చూస్తూ ఈయన చాలా హ్యాపీగా ఉన్నారు, మనకి ఇది ఒక బోర్డ్స్ మాత్రమే అయి ఉండొచ్చు, కానీ షిన్షీకి అది వాళ్ళ ఫ్రెండ్స్ మెమరీస్, వాళ్ళతో కలిసి ఈయన ఎన్ని వేల సంవత్సరాలు జీవించారో వాళ్ళని చూస్తూ ఉంటే ఈయనకి చాలా హ్యాపీగా ఉంటుంది అని షెన్లీ థింక్ చేస్తూ, కానీ ఏం చేయాలి, ఇప్పుడు షిన్షీ ఒక పెద్ద పదవిలో ఉన్నారు, ఆయన దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు, ఒకవేళ ఆయనే ఎవరికైనా దగ్గర అవ్వాలి అని అనుకున్నా కూడా అది కూడా జరగదు, పాపం వీళ్ళ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో అని అనుకుంటూ మీకు బాగా లోన్లీగా ఉందా అని షెన్లీ అడుగుతూ ఉంది. వెంటనే హీరో తిరిగి చూసి ఎందుకు సడన్ గా ఇలా అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటే దానికి షెన్లీ, మా రాణిగారు, మా ఫ్రెండ్స్, మా పని వాళ్ళు, అలానే మూఫాంగ్ అందరూ చనిపోయి జ్ఞాపక చిహ్నం లాగా మారిపోతే అప్పుడు నా లైఫ్ కూడా ఒంటరి లైఫ్ లాగా మారిపోతుంది కదా, అందుకే అలా అడిగాను అని షెన్లీ అంటూ ఉంటే దానికి హీరో, నేను ఒక ఆదిదేవుడిని, నా చావు బ్రతుకు ఏది నా చేతిలో ఉండదు, లోన్లీనెస్ కూడా నా చేతిలో ఉండదు అని అంటూ ఉంటే వెంటనే షెన్లీ, మీరు ఆదిదేవుడు కదా, మీ దగ్గర అన్ని పవర్స్ మీకే ఉన్నాయి కదా అని అడుగుతూ ఉంటే బయట నుండి చూసే వాళ్ళకి అలానే అనుకుంటారు, కానీ నేను ఎప్పుడు పుట్టాలో ఆ ప్రకృతే డిసైడ్ చేసి నన్ను ఇక్కడికి పంపించింది, ఒక ఆదిదేవుడు పుట్టడం వెనకాల ఒక బలమైన రీజన్ ఉంటుంది, నా జననం వెనకాల ఏం రీజన్ ఉంది అని గు చియంజీని అడిగినప్పుడు నా జననానికి ఎలాంటి రీజన్ చూపించలేదంట, కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ఉనింది అని చియంజీ చెప్పారు, అలానే నా జననం ఎలా నా చేతిలో లేదో అలానే నా మరణం కూడా నా చేతిలో లేదు, నా బాధ్యత అయిపోతే ప్రకృతి నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది, అప్పుడు నేను కూడా ఒక జ్ఞాపక చిహ్నం లాగా మారిపోతాను, నా పవర్స్ అంతా భూమికి ఆకాశానికి మధ్యలో ఉంటూ అందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, బాడీకి మాత్రమే చావు ఉంటుంది కానీ ఎనర్జీకి చావు ఉండదు అని అంటున్నాడు. అయితే మీకు కూడా ఎండ అనేది ఉంటుందా అని షెన్లీ అడుగుతూ ఉంటే అవును, ప్రకృతి ఎప్పుడు నాకు సెలవిస్తుందో అప్పుడు నేను వెళ్ళిపోతాను అని అంటున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతేనా అని షెన్లీ అడుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో 30% మాత్రమే ఇలాగా, వాళ్ళ టైం రాగానే వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోయారు, కానీ 70% మంది ప్రకృతి విరుద్ధంగా బిహేవ్ చేసి దాని కోపానికి గురి అయ్యి భూలోకానికి మనుషుల్లాగా పంపబడి చాలా పనిష్మెంట్ ని అనుభవిస్తూ ఉన్నారు, కానీ ప్రకృతి పోతే పోని పాపం అని వాళ్ళ జ్ఞాపక చిహ్నాల్ని ఇక్కడ ఉంచింది, ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ చనిపోయి చిహ్నాలుగా మారుతూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ ప్లేస్ ని నేనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను, కానీ కొన్ని డేస్ కి వీళ్ళ పవర్స్ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది అని హీరో అంటూ ఉంటే అవునా అని షెన్లీ షాక్ అయిపోతుంది. ఈ ప్లేస్ లో నేను మాత్రమే చిట్ట చివరి ఆదిదేవుడిని కాబట్టి నేను చనిపోయాను అంటే ఈ ప్లేస్ అంతా కూలి పడిపోతుంది, ఈ ప్లేస్ అంతా స్టార్స్ ఫార్మేషన్ తో ఉండడంతో ఈ ప్లేస్ అంతమైంది అంటే 7 లోకాలకి పెద్ద ఆపద వచ్చేస్తుంది అని షిన్షీ అంటున్నాడు. అది విని షెన్లీ, మీరు ఆ పాతాళ లోకాన్ని బంధించి ఉంచారు కదా, మరి దానికి ఏమవుతుంది మీరుకేమైనా అయితే అని షెన్లీ అడుగుతూ ఉంటే అది నా పవర్స్ తో వేసింది కాబట్టి నేను చనిపోగానే అవి కూడా అంతమైపోతుంది, కానీ అందులో ఉండే కొన్ని వేల చీమైలు బయటకు రాలేవు, అలానే అవి కూడా కొన్ని డేస్ కి మాయమైపోతుంది, ఆ డెమాన్ లోకం కూడా ఎఫెక్ట్ అయ్యి అంతమైపోతుంది అని షిన్షీ అంటూ ఉంటే షెన్లీ ఎందుకలా అని అడుగుతూ ఉంది. నేను ఎంత పెద్ద ఆదిదేవుడినైనా సరే నా ఒక్కడి పవర్స్ తో మహాశక్తిని సృష్టించలేము, అందువల్ల పంచభూతాల దగ్గర నుండి కొంచెం పవర్స్ ని తీసుకొని నేను ఆ పాతాళ లోకాన్ని క్లోజ్ చేశాను, నా పవర్స్ అంతమైనప్పుడు పంచభూతాలు ఎగ్జైట్ అయ్యి ఆ ప్లేస్ అంతా కంప్లీట్ గా అంతమైపోతుంది అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీ, మీకు మనస్సాక్షి లేదా, డెమాన్ లోకం అంతమైపోతుందా, డెమాన్ లోకం అంతమయ్యేలాగా మీరు ఆ ప్లేస్ ని ఎందుకు క్రియేట్ చేశారు అని అడుగుతూ ఉంటే దానికి హీరో, నేను మాత్రం అలా చేయకుండా ఉంటే డెమాన్ లోకం ఎప్పుడో అంతమైపోయి ఉండేది, నువ్వు అసలు పుట్టి ఉండేదానివి కాదేమో అని హీరో అంటున్నాడు. షెన్లీ వెంటనే, మీకేమీ కాకూడదు, మీరు ఎక్కువ సంవత్సరాలు జీవించాలి, ఎక్కువ కాలం జీవించాలి, ఆ ప్లేస్ కి ఏమీ కాకుండా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటే అది విని హీరో నవ్వుతూ సరే సరే ఓకే, నాకేమీ కాదు, నేను జాగ్రత్తగానే ఉంటాను అని అంటున్నాడు. అప్పుడు షెన్లీ యూలాంగ్ చెప్పిన వాటి గురించి థింక్ చేస్తూ ఉంది, ఆయన మాత్రమే మనకి మిగిలిన ఒకే ఒక ఆదిదేవుడు, ఆయనకి ఏమీ కాకూడదు, అందువల్ల ఆయనకి నువ్వు కొంచెం దూరంగా ఉండు అని యూలాంగ్ చెప్పింది కదా, దాని గురించి థింక్ చేసేసి ఒకే ఒక ఆదిదేవుడుగా ఉంటూ అన్ని బాధ్యతల్ని మోస్తుండడం ఎంత పెద్ద కష్టము అనేసి హీరోని చూస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా హీరో అక్కడ ఉన్న జ్ఞాపక చిహ్నాలన్నిటికీ కొంచెం ఎనర్జీని ఇస్తూ షెన్లీని చూసి, కానీ ఒక్కటి, ఈ రీజన్ అంతా నీకు అర్థమైంది కదా, ఈ రీజన్స్ వల్లనే నేను నిన్ను లవ్ చేయలేకపోయాను అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీ షాక్ అయిపోతుంది. ఏమంటున్నారు షిన్షీ అని థింక్ చేస్తూ ఇప్పుడు హీరోతో, నేనేమైనా పిచ్చిదాన్నా, ఈ పొజిషన్ లో నేను మిమ్మల్ని లవ్ చేస్తాను అని అనుకుంటున్నారా అని షెన్లీ అడుగుతూ ఉంటే, కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నిన్ను ఆట పట్టిస్తూ ఉండాలని నాకు అనిపిస్తూ ఉంది అని హీరో అంటూ ఉంటే వెంటనే షెన్లీ, మీకు తల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి, నన్ను వెళ్ళిపో అని తరిమి కొట్టేది మీరే,
దగ్గరికి రా అని లాక్కునేది మీరే, మీ తల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉంది అని అంటూ ఉంటే దానికి హీరో అవును నువ్వు చెప్పింది కూడా కరెక్ట్నే, నా తల్లోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉంది అని హీరో అంటున్నాడు. షెన్లీ మనసులో ఏంటి షిన్షీ మనకి ఇప్పుడు ప్రపోజ్ చేశారా, దీనికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అని థింక్ చేస్తూ హీరోతో మీరేం బాధపడకండి, మీ తల్లో ఉన్న ప్రాబ్లంని నేను క్యూర్ చేస్తాను, ఈ లవ్ నరాన్ని నేను రిమూవ్ చేస్తాను అని షెన్లీ అంటూ ఉంటే దానికి హీరో నువ్వు ఓన్లీ ఈ సిమ్టమ్స్కి మాత్రమే సొల్యూషన్ కనిపెట్టకూడదు, నువ్వు టోటల్గా నా తల్లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనిపెట్టాలి, అది మాత్రమే కాదు మీతో చెప్పడానికి ఇంకొక మ్యాటర్ కూడా ఉంది అని హీరో అంటూ ఉంటే ఏంటది అని షెన్లీ అడుగుతూ ఉంది. నా టైం తీరిపోయి నేను ఇక్కడి నుండి ఒక జ్ఞాపక చిహ్నం లాగా మారిపోతే నువ్వు అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తావా అని హీరో అడుగుతూ ఉన్నాడు. దానికి షెన్లీ నేనెందుకు రావాలి అని అంటుంది. దానికి హీరో ఎందుకంటే నువ్వే ఈ ప్లేస్ని కనిపెట్టావు, నువ్వే అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసుకోవాలి అని అంటూ ఉంటే మీకేమీ కాదు మీరు ఎక్కువగా బాధపడకండి అని చెప్పేసి షెన్లీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. త్వరగా నువ్వు మర్చిపోకూడదు, నువ్వు నన్ను మర్చిపోతే నేను ఈ ప్లేస్లో ఒంటరిగా ఉంటాను, అది తలుచుకుంటుంటేనే నాకు కొంచెం బాధగా ఉంది, అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్ళు అని హీరో తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ షెన్లీ బయటకు వచ్చి చూస్తుంది, కానీ ఆ టేబుల్ మీద ఫుడ్ ఏమీ లేదు. ఇంత పెద్ద ప్లేస్లో మనం పస్తులు ఉండాలేమో అని అనుకుంటూ విందు ఏర్పాట్లు జరిగిన ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంది. అక్కడ విందు కోసం ఉంచిన చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. షెన్లీ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకుందామా వద్దా అని చూస్తూ ఉంది. అంతలో ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అని ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎవరా అని చూస్తే పక్కనే యూలాంగ్ వచ్చి నిలబడుకొని ఉంది. ఏంటి ఇంత ప్రేమగా తీసుకోమని చెప్తుంది, మళ్ళీ మనం వీటిని తీసుకున్న తర్వాత దొంగతనం చేశామని చెప్పి ఇరికిచ్చేస్తుందా ఏంటి అని థింక్ చేసేసి పనిపిల్ల దగ్గర ఈ ఫ్రూట్స్ ని నేను తీసుకోవచ్చా, లేక నేను తీసుకున్న తర్వాత దొంగ అని దొంగతనం చేశానని చెప్పి చెప్తారా అని అడుగుతూ ఉంటే దానికి ఆ పనిపిల్ల మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అని అంటుంది. యూలాంగ్ షెన్లీని తిరిగి చూసేసి ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంది. యూలాంగ్ కి షెన్లీ బాగా నచ్చేస్తుంది. షెన్లీ పవర్స్ ని చూసి గొప్పగా ఫీల్ అవుతూ ఉంది. అక్కడ నుండి షెన్లీ ఒక వైన్ బాటిల్ ని ఫ్రూట్స్ ని తీసుకుని రూమ్ కి వచ్చి ఫుల్ గా తాగేసి ఫ్లాట్ అయిపోయి పడుకొని నిద్రపోతుంది. చాలా సేపటి తర్వాత నిద్రలేస్తూ ఏంటి ఈ పై స్వర్గంలో వైన్ ఇంత స్ట్రాంగ్ గా ఉంది, ఇప్పటికే అక్కడికి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, కనీసం ఆదిదేవుడు నన్ను నిద్ర లేపనే లేదు, ఆయన అంత బిజీగా ఏం చేస్తున్నాడో ఏమో అని తిట్టుకుంటూ బయటకు వచ్చి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది, మనం త్వరగా వెళ్ళాలి అని షెన్లీ అనుకుంటూ ఉంది. ఇక్కడేమో ఆ ఫంక్షన్ కి చాలా మంది గెస్టులు వచ్చేస్తున్నారు. ఫూరాంగ్ బాగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మన హీరోని కూర్చోమని రాజుగారు అంటూ ఉంటే లేదు చైర్ కొంచెం చల్లగా ఉంది నేను కూర్చోను అని హీరో అంటున్నాడు. మీకు ఈ కూలింగ్ సడన్ గా ఎందుకు సెట్ కావడం లేదు అని అడిగేసి ఆదిదేవుడు గారిని మనం క్వశ్చన్ చేయకూడదు, కాసేపు నోరు మూసుకొని ఉందాము అనేసి సైలెంట్ అయిపోతున్నాడు. హీరో డాన్స్ ప్రోగ్రామ్ ని చూస్తూ ఉన్నప్పుడు కొంచెం దూరంలో ఏదో వెలుతురు వస్తూ ఉంది. దాన్ని చూసి ఇది ఎవరి వాహనము, ఏంటి ఇంత బ్రైట్ గా ఉంది, చాలా బాగుంది అని అక్కడున్న వాళ్ళందరూ దాన్నే చూస్తూ ఉన్నారు. అక్కడ నుండి వస్తున్న మన షెన్లీకి అర్థమైపోతుంది అది వాహనం కాదు, ఏదో ఒక పెద్ద నిప్పు లాంటి పవర్స్ వెళ్లి షిన్షీ రూమ్ దగ్గర పడిపోతూ ఉంది అని. అదంతా చూసి షెన్లీ ఆదిదేవుడు రూమ్ అంతా ఈ నిప్పు పడి నాశనం అయిపోతుంది అనేసి హీరో రూమ్ దగ్గరికి రిటర్న్ అవుతూ ఉంది. అక్కడికి వచ్చేసి ఎంత ధైర్యం ఉంటే ఆదిదేవుడు ఉండే దగ్గరే ఇలాంటి ఫైర్ ని పంపిస్తారా, అది మాత్రమే కాకుండా ఆదిదేవుడి జ్ఞాపక చిహ్నాలు అక్కడే ఉన్నాయి, వాటికేమీ కాకూడదు అనేసి షెన్లీ తన కంప్లీట్ పవర్స్ ని యూజ్ చేసి ఒక పెద్ద మంత్ర వలయాన్ని వేస్తూ ఉంది. దాన్ని కాసేపు కంట్రోల్ చేయగలము, కానీ ఈ స్వర్గం వాళ్ళు ఎవరు ఇంకా దీన్ని చూడకుండా ఉంటారా, వీళ్ళు చాలా కంఫర్ట్ గా పెరిగినట్టు ఉన్నారు, నేను ఫీనిక్స్ పక్షిని కాకపోయి ఉంటే నేనే ఈ మంటలో కాలిపోయి ఉండేదాన్ని, ఇంతసేపు అయినా కూడా ఇక్కడికి ఇంకా ఎవరూ రాలేదు, వీళ్ళ మీద యుద్ధానికి మనమే వచ్చి ఉన్నా సరే మనం వీళ్ళని ఈజీగా విన్ అయిపోయి ఉండేవాళ్ళము, ఇంత వేస్ట్ ఫెలోస్ గా ఉన్నారేంటి అని అనుకుంటూ ఉంది. ఇప్పుడు రాజుగారికి న్యూస్ అందుతుంది, అయ్యయ్యో ఆదిదేవుడు ఉండే ప్లేస్ కి ఆపదనా, పైగా అక్కడ మన షెన్లీ కూడా ఉన్నారు అనేసి తిరిగి చూస్తే అక్కడ హీరో లేడు. న్యూస్ విన్న వెంటనే వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి హీరో ఉండే ప్లేస్ దగ్గరికి వస్తున్నారు. అప్పుడు కరెక్ట్ గా ఒక పెద్ద నిప్పు ఒక రాయిలాగా మారి షెన్లీ దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా మనం చూస్తూ ఉండకూడదు, దాన్ని అలానే వదిలేస్తే ఆ జ్ఞాపక చిహ్నాలు ఉండే ప్లేస్ అంతా మాడి మసైపోతుంది. టోటల్ పవర్స్ ని ఒకేసారి యూజ్ చేద్దాము అనుకొని టోటల్ పవర్స్ ని ఒకేసారిగా యూజ్ చేసేస్తుంది, కానీ తన వల్ల కావడం లేదు. తన పవర్స్ ని మించి ఫైర్ బాల్స్ దగ్గరికి వస్తూ ఉంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు, మన పవర్స్ ఏంటో చూపిద్దాము అనేసి దెబ్బలు తగిలినా పర్లేదు అనేసి తన పవర్స్ ని యూజ్ చేయడానికి వెళ్తూ ఉంటే కరెక్ట్ గా అప్పుడు అన్ని ఫైర్ బాల్స్ సడన్ గా ఫ్రీజ్ అయిపోతున్నాయి. షెన్లీ షాక్ అయి చూస్తూ ఉన్నప్పుడు హీరో షెన్లీ ముందుకు వచ్చి నిలబడుతున్నాడు. హీరో ఒక చిన్న చిటిక వేయగానే అన్ని ఫైర్ బాల్స్ పీస్ అయిపోయి బూడిద
కింద పడుతూ ఉంటే ఆ బూడిద కూడా కింద పడకుండా పక్కకు పంపించేస్తున్నాడు మన హీరో ఇదంతా ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటే అదంతా షెన్లీ చూసి నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఎందుకు ఆదిదేవుళ్ళు లవ్ చేయకూడదు అని. ఎవరో ఒక అమ్మాయి కోసము వీళ్ళ కంప్లీట్ పవర్స్ ని యూజ్ చేస్తే అంతే పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది. వీళ్ళ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి అనేసి ఇంకా మీదట నన్ను నేను బాగా కంట్రోల్ చేసుకోవాలి అనేసి కళ్ళు తిరిగి పడిపోతుంది. హీరో స్పీడ్ గా వెళ్లి తనని పట్టుకొని ఏంటి నీకు నీ ప్రాణం మీద కోరిక లేదా అని అడుగుతూ ఉంటే అలా ఏం లేదు మీ వాళ్ళ జ్ఞాపక చిహ్నాలకి ఏమీ కాకూడదు అని అలా చేశాను అనేసి షెన్లీ కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే హీరో షెన్లీని ఎత్తుకొని నువ్వే ఆ లవ్నరాన్ని కట్ చేసే అమ్మాయివా అనేసి తన తలని నిమురుతూ చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో అందరూ లోపలికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఆదిదేవుడు గారు అని అడుగుతూ ఉంటే దానికి హీరో ఎవరు దగ్గరికి రాకండి నేను షెన్లీకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసము తనని తీసుకుని వెళ్తున్నాను అనేసి హీరో వెళ్తూ ఉంటే ఫూరాంగ్ అదంతా చూసి షెన్లీ ఎంత పవర్ఫుల్ అయిన పర్సన్ తను కూడా ఆదిదేవుడు ముందు ఇంత వీక్ గా ఉందేంటి అని చూస్తూ ఉంటే షెన్లీ వీక్ అయిన పర్సన్ అని నేను అనుకోవడం లేదు అని యూలాంగ్ అంటూ ఉంది. స్వర్గరాజు త్వరగా దీని గురించి ఎంక్వైరీ చేయండి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. 3 రోజులు గడిచిపోతుంది. 3 రోజులు గడిచిపోయినా ఇంకా ఏమి కనిపెట్టలేదా అని రాజుగారు అరుస్తూ ఉంటే అక్కడికి ఒక పెద్ద గార్డ్ వస్తున్నారు. వచ్చి మేము ఆ ఫైర్ బాల్స్ ని రిటర్న్ పంపించారు కదా ఆ ప్లేస్ కి వెళ్లి చూసాము కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ చనిపోయి ఉన్నారు అని అంటూ ఉంటే ఏంటి చనిపోయిన వాళ్ళని కనిపెట్టడానికి 3 రోజులు టైం పట్టిందా అని రాజుగారు అరుస్తూ ఉన్నాడు. అది ఎవరో ముందు దాన్ని కనిపెట్టండి అని రాజు అంటూ ఉంటే వాళ్ళు నార్త్ సైడ్ నుండి వచ్చారు అని అంటున్నాడు. ఏంటి నార్త్ సైడ్ నుండా వాళ్ళు ఇన్ని డేస్ సైలెంట్ గానే ఉన్నారు వాళ్ళెందుకు సడన్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేశారు త్వరగా ఎవరైనా నార్త్ సైడ్ కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసిరండి అనేసి నార్త్ సైడ్ కి రాజు మనుషుల్ని పంపిస్తున్నారు. ఇక్కడేమో యూలాంగ్ షెన్లీ పొజిషన్ ఎలా ఉందో చూడడానికి వస్తూ ఉంది. అక్కడికి వెళ్లి చూస్తే దాని లోపలికి ఎవరూ రాకుండా ఒక పెద్ద మంత్రవలయం ఉంది. ఫూరాంగ్ ని ఇలా చేసినట్టు ఉన్నాడు అని అనుకుంటూ వాడి తెలివితేటలు కొంచెం ఇంప్రూవ్ అయినట్టు ఉంది అనుకుని యూలాంగ్ లోపలికి వెళ్తూ ఉంటే షెన్లీ వాకెట్లోనే నిలబడుకొని ఉంది. పక్కనే హీరో నిలబడుకొని ఉన్నాడు. నన్ను బయటకు వెళ్ళనివ్వండి ఆ ఫైర్ బాల్స్ ఏమీ అంత పవర్ఫుల్ గా లేదు నాకేం కాలేదు అని అంటూ ఉంటే హీరో షెన్లీని చూస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నా ఫ్రెండ్స్ అందరూ జ్ఞాపక చిహ్నం నుండి వాళ్ళ పవర్స్ ని నీకు ఇచ్చి నిన్ను కాపాడకుండా ఉంటే నువ్వు ఇలా నా ముందు నిలబడుకొని మాట్లాడుండేదానివి కాదు అని హీరో అంటూ ఉంటే ఇప్పుడే షెన్లీకి అర్థమవుతుంది ఓహో నన్ను కాపాడింది వాళ్ళ అనేసి. సరే మీరు నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు నా తరపున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి కానీ ఇప్పుడు నన్ను బయటకు వెళ్ళనివ్వండి నేను మాత్రం బయటకు వెళ్ళి ఉంటే ఆ ఫైర్ బాల్స్ ని ఎవరు పంపించారో కనిపెట్టి వాళ్ళని నా ఆయుధంతోనే అంతం చేసి ఉంటాను. మీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు కానీ రిజల్ట్స్ ఏమీ కనిపించడం లేదు అనేసి షెన్లీ బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే అది మాత్రం కుదరదు నువ్వు బయటకు వెళ్ళకూడదు లోపలికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకొని హీరో అంటున్నాడు. ఇదంతా యూలాంగ్ చూసి ఏంటి ఇది మన ఆదిదేవుడు గారేనా షెన్లీ దగ్గర చిన్న పిల్లాడిలాగా బిహేవ్ చేస్తున్నారేంటి అనేసి చూస్తూ ఉంది. నన్ను బయటకు పంపిస్తారా లేదా అని షెన్లీ సీరియస్ గా అడుగుతూ ఉంది. అంతలో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.